హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. బాగున్నారండి? నేను సుజాతనండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. లాస్ట్లో S1 అని ఉంటుందండి. ఈరోజు కోడిజుట్టు కూర అండి. ఇది మన చెట్ల మధ్యన అంటే పూల మొక్కల మధ్యనే మొలుస్తుందండి. ఇది ఎక్కువ దీన్ని ప్రత్యేకించి మనం పెట్టనవసరం లేదు. ఈ ఆకుకూరను మాకైతే కిందనే పూల మొక్కల మధ్యన మొలిస్తే తీసుకొచ్చినాం. దీనికి పేరు ఎట్లా వచ్చిందంటే, ఇది గింజలు ఉంటాయి కదండి, ఇది కోడిజుట్టు ఆకారంలో ఉంటుంది అన్నమాట. ఇవి అందుకే దీన్ని కోడిజుట్టు కూర అంటారు. ఇది మామూలుగా చాలామంది ఊళ్ళల్లో అయితే అందరూ తెలుస్తుంది. సిటీలో అయితే ఎవరికి తెలియకపోవచ్చు. ఏ తరం పిల్లలకైతే ఇదేదో ఇంతగా అనిపిస్తుంది. కోడిజుట్టు కూర అంటే ఏంటి, ఇది నాన్ వెజ్ ఏంటి అనుకోవచ్చు. ఆకుకూరలలో ఇది ఒక పేరండి. ఇట్లా ఉంటుందండి మొక్కలు. ఈ జుట్టులాగా ఉంటుంది కదంటే ఈ విత్తనాలను తీసేయాలి. ఓన్లీ లీవ్స్ మాత్రమే మనము కూర వండుకోవాలి. రొట్టెలోకి బాగుంటుందండి. నేను ఈరోజు బియ్యపు రొట్టె కోడిజుట్టు కూర చేసి చూపెడతా అండి. ఏముండదండి, సింపుల్గా మామూలుగా కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని పోపు చేసుకోవాలి అంతే. ఇంకా వేరే స్పెషల్ అంటూ ఏముండదు. అన్ని ఆకుకూరలాగానే ఇది ఆకుకూర, కాకపోతే దీనికి ఒక కోడిజుట్టు కూర అని ఒక పేరు అంతే. కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలండి. ఒక 2 పెద్ద సైజు గడ్డలు తీసుకోవాలి. తక్కువ మంటలో ఉడికించుకోవాలండి. కారం వేసుకుంటుందండి. ఈ కూర తేమ తక్కువగా ఉంటుందండి కోడిజుట్టు కూరలో, అందుకే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. కొన్ని కూరలలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ పాలకూర కానీ, తర్వాత మనం సంక్రాంతి పండుగప్పుడు పిండి మొగ్గలు పెడతాం కదండి. ఆ కూర కూడా ఇంచుమించుగా మనకు పాలకూర లాగానే ఉంటుంది. అందులో కూడా ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఆ కూర వండుకున్నప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఈ పాలకూరలో కానీ పిండి మొగ్గల కూరలో కానీ ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఇందులో మోతాదునే పడుతుంది, ఉప్పు కారం మోతాదుగా పడుతుంది. దీంట్లో కొంచెం తేమ తక్కువగా ఉంటుంది, ఆకులు పలచగా ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం సిమ్ మీద ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ కొంచెం పడుతుంది, కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. రొట్టెలోకి బాగుంటుందండి ఈ కర్రీ. కూర అయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కర్రీలోకి రొట్టె చేసుకుంటున్నాండి. ఇది బియ్యం పిండి రొట్టె కోడిజుట్టు కూర కాంబినేషన్ బాగుంటుందండి. కాల్చుకుంటున్నాండి. పైన కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే పిండి ఉంటుంది కదా, అది ఉండడం వల్ల మాడిపోతుంది అన్నమాట రొట్టె. అంతే అండి, రెడీ అయిందండి బియ్యపు రొట్టె కోడిజుట్టు కూర అండి. ఇలా చేసుకొని తినండి. మా ఒకరికి ఒక 2 రొట్టెలు సరిపోతాయండి. చాలా బాగుంటాయండి, మెత్తగా స్మూత్గా వచ్చినాయండి. ఇది బియ్యపు రొట్టె కదా, బాగుంటుందండి. ఈ సీజన్లో దొరికే ఎక్కువ ఈ కర్రీ వండుకొని తినండి.